వాళ్ళలో ఉన్న పవిత్రతకి. నాకెప్పుడు ఏ దైవానుగ్రహం వల్ల ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ లేవు. అందుకే ఒక్క ఉంగరం కూడా చేతికి పెట్టుకోకుండా ఉన్న కారణం అది. ఓసారి ఒక ఉత్తరం రాసి పంపారు హరిగారు, దయతో నా పేరు మాత్రం పురాణంలో చెప్పొద్దని. కానీ ఎందుకు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు అంటే, మంచి పనులు చేస్తున్నప్పుడు చెబుతూ ఉంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని 10 మంది చేస్తారని చెబుతాం తప్ప అంతకుమించి మాకేం కోరిక ఉంటుంది? మాకే కోరికుంటే అడగమా? కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఈ వస్తువు కావాలని గురువుగారు అడిగారేమో అడగండి ఒకసారి, ఆయనతో సహితంగా. ఇంత పరిచయం ఉన్న కారణం ఏమిటంటే, నాకు దేని మీద వ్యామోహం లేదు, దేని మీద ప్రత్యేకమైన కోరిక లేదు. అప్పుడప్పుడు పురాణాల్లో పాయసం గురించి వర్ణిస్తే నిజంగా పాయసం తింటారేమో అని అనుకుంటారు కొందరు. పాయసం లేదు, ఆయాసం లేదు. నేను తినే పిడికెడు ముతుకులు ఎన్నో ఆ అన్నం తిన్న తర్వాత గిన్నె చూసిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి. అయినప్పటికీ సత్కార్యములు చేయువారిని తప్పక ప్రశంసించాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక అప్పుడప్పుడు కొంతమందిని అలా వర్ణిస్తాం. వారందరికీ భగవంతుడికి అనుగ్రహం కలుగాక. జై శ్రీరామ్. ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, జనకుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు గనక బంగారపు రాశి పోశాడు, రత్నములు పోశాడు, దాసదాసీజనాల్ని పక్కన పెట్టాడు. కొన్ని గ్రామములు దానం చేస్తానని ఆ దానం చేసే గ్రామములను ఒక పట్టా మీద రాసి ఆ పట్టా కూడా పట్టుకొచ్చాడు. పూర్వం దాన పట్టాని ఇచ్చేవారన్నమాట. ఇప్పుడు మనకి దస్తావేజులు అలాగా, అలా ఒక పట్టుగుడ్డ మీద ఇదిగో ఈ లక్కునో, ఈ నైమిశారణ్యం, అయోధ్య, వారణావతం లేదా ఇంద్రప్రస్థం, ఇలా కొన్ని గ్రామములు మీకు దానం చేస్తున్నామని రాసిచ్చేసేవారు రాజులు. కింద సంతకం చేశారన్నమాట. ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి మీద వచ్చే ఆదాయం అంతా వీళ్ళే స్వీకరించవచ్చు. ఇంక దాని మీద ఏ ట్యాక్సులు కూడా రాజుగారికి కట్టక్కర్లా. మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పొలాల మీద, స్థలాల మీద హౌస్ ట్యాక్సులు, ఇటువంటివన్నీ కూడా ఎవరికి ఈ పట్టా వెళ్ళిందో వాళ్ళే వసూలు చేసుకునేవారు అన్నమాట. అది ఎంత ఐశ్వర్యం అండి మరి ఆ రోజుల్లో. అటువంటి గ్రామాలు దానముగా ఇచ్చే పట్ట ఇవన్నీ ఓ చోట పెట్టాడు ఆయన. పెట్టి రాజుగారు ఏమన్నాడు, మహాత్ములారా, నేను చేసిన అశ్వమేధ యాగానికి నా మీద అభిమానంతో మీరందరూ వచ్చారు, మీ ఆశీస్సులు ఇచ్చారు. మీ అందరికీ నాకు తోచిన రీతిలో అన్నదానాదులు చేయగలిగాను. ఇప్పుడు ఒక గొప్ప దానం చేయాలనుకుంటున్నాను. అదిగో ఆ దానమే మీ కళ్ళ ముందు కనపడుతున్నది. ఈ బంగారం అంటే అక్కడ ఉంది, ఇక్కడ కాదు, అక్కడ చూపించి ఇదిగో ఈ బంగారపు రాశి, ఈ రత్నములు, ఈ గ్రామాలకి సంబంధించిన పట్ట, ఈ దాసదాసి జనాలు, ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, మీలో ఎవడు ఉత్తమోత్తముడో వాడికిస్తాను. మీలో మీరందరూ కలిసి నిర్ణయించుకుని ఒకడిని నా ముందు గంటండి ఆయనకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నేను సామాన్యుడిని. జనకుడిని దానికి చాలా తెలివైనవాడు, మహాపండితుడు. జనకుడి కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు ఆయనకి. విదేవుకుడు, దేహభ్రాంతి లేనివాడని పేరు. అయినప్పటికీ ఆయన ఏమన్నాడో తెలిసినా, నేను మీతో పోలిస్తే సామాన్యుడిని, మీలో ఎవరు గొప్పవాడో, ఎవడు ఈ దానం పుచ్చుకోవడానికి అర్హుడో నేను తేల్చలేను. మీరంతా పండితులు, మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, అయ్యా ఈతడు మా అందరిలోకి గొప్పవాడు, ఇతనికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవన్నీ ఇచ్చేస్తాను, మీలో ఎవరో తేల్చుకోండి అన్నాడు. వాళ్ళు తెల్లబోయారు. నేను గొప్పవాడినే, కానీ నాకంటే వీడు గొప్పవాడేమో అని పక్కవాడు అనుకోవడం, ఇలా ఇంకొకడిని వాడిని చూసుకోవడం. ఎవడికోడికి ఆశ వచ్చింది రావడం. ఎందుకు రాదు? కొండలాగా బంగారం కనబడుతుంటే, బంగారం లాంటి బంగారం మిసమిసలు ఆడిపోతూ ఉంటే, రత్నాలు మెరిసిపోతూ ఉంటే, ఈ దాసదాసీ జనం కనబడుతూ ఉంటే, ఏనుగులు గుర్రాలు కనబడుతూ ఉంటే ఆ మాత్రం ఆశ లేకుండా ఉంటుందా? అప్పుడప్పుడు మంచి కారు కనబడితే నాకే ఆ కారులో ఎక్కాలనిపించింది నా చిన్నప్పుడు. ఇప్పుడు పోయింది కానీ. కాబట్టి అనిపిస్తుంది ఎంత గొప్పవాడికైనా. కానీ ధైర్యం చేసి ఎవడికవాడు నాకే ఇవ్వండి అనలేడు, పక్కవాడిని రికమెండ్ చేయలేడు. వీళ్ళల్లో వీళ్ళు గజగజలు ఆడుతున్నారు. అప్పుడు రాజుగారు అన్నారు, ఓ పని చేయండి, మీలో ఎవరు ముందుకు రావట్లేదు కనుక వాదోపవాదాలు చేసుకుని అందులో నెగ్గిన వాడిని నా దగ్గరికి పంపండి అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేశారంతా, వీడు వాడితో వాడు వీడితోటి నేను గొప్పవాడిని వాదించడం మొదలెట్టారు. అందులో చాలామంది ఓడిపోయారు. నెగ్గిన వాళ్ళు ఉంటారే, ఈ నెగ్గిన వాళ్ళు మళ్ళీ నెగ్గిన వాళ్ళలో నెగ్గిన వాళ్ళకి పోటీ పెట్టారు. మళ్ళీ వీళ్లలో ఒకడు విజేత, ఒకడు పరాజితుడు అయ్యారు. ఈ విధంగా చిట్ట చివరికి ఒక 100 మంది మిగిలారట విజేతలు. మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయారు.
ఈ 100 మంది వాదోపవాదాలు చేసుకుంటారు కానీ ఏ విషయం తేలడంలా. ఇక వీళ్ళకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళకి. ఎందుకనంటే మనం ఇప్పుడు ఓడిపోయినట్టు కనబడ్డామంటే ఈ బంగారం పోతుంది. కాబట్టి పాండిత్యంతో నెగ్గకపోయినా గొంతుకుతో నెగ్గేద్దాం అనుకున్నారు. కొంతమంది గొంతు ఎట్టు అరిచేస్తారు అవతల వాళ్ళ మీద. ఇంకా అవతల వాడు ఈ టీవీల్లో ఉంటాయి కదా వాదోపవాదాలు, అవతల వాడిని మాట్లాడేవారు అరుస్తారు, కొట్టుకు చచ్చిపోతారు. చివరికి మనకేం అర్థం కాదు. మధ్యలో మనం ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు నిజంగా చూసేవాళ్ళు ఫూల్స్ అని అడిగితే వాళ్ళు బాగానే ఉంటారు. అలా వీళ్ళు అరుచుకోవడం మొదలెట్టారు, వాదోపవాదాలు అడుకున్నారు. ఇక్కడ రాశారండి వ్యాసుల వారు 43వ శ్లోకంలో, నిజానికి వాళ్ళు మహాత్ములు. ఇక్కడ ఇంత అరుచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు గొంతుకు పెట్టుకుని నేనే గొప్ప అని నాకే డబ్బు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఆ దోషం ధనదోషం అంట, డబ్బు దోషం అన్నారు. డబ్బు ఎంత వాడినా పాడు చేస్తుంది. ఆ సమయంలో అందరూ వాదించుకుంటూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి లేచాడు, వైశంపాయన శిష్యుడు. చెప్పానుగా వైశంపాయన శిష్యుల్లో శాకల్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని. అందులో యాజ్ఞవల్క్యుడు లేచాడు. మంచి కంఠంతో ఇలా అన్నాడు, శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్టం ధనమేతత్ గృహాణవై. మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి. ఈ డబ్బు నాది. ఏది డబ్బు పుచ్చుకుంటానని కాదు, ఈ డబ్బు నాది అని ఒక శిష్యుడిని పిలిచి, ఒరేయ్ వీళ్ళందరినీ నోరు మూసుకోమనరా, అందరిలోకి నేనే గొప్పవాడిని, ఈ మొత్తం డబ్బు అంతా నాదే. ఈ బంగారం, ఈ రత్నాలు, ఈ దాసదాసి జనాలు, ఈ ఏనుగులు, ఈ పీనుగులు, ఈ గుర్రాలు అన్నీ నవే. మన ఇంటికి తీసుకుపోరా శిష్య. అందరినీ వాదోపవాదాల్లో ఓడించే శక్తి కలిగిన వాడిని నేనొక్కడే, నాతో సమానుడు మరొకడు లేడు. ఒకవేళ ఎవడైనా నాతో వాదోపవాదాలకు వస్తానంటే వాడు ఆ క్షణమే జీవితంలో తలెత్తుకోలేకుండా అయిపోతాడు అని శిష్యుడికి చెప్పి, ఈ నెగ్గిన వాళ్ళు ఉంటారే, మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకేసి తిరిగాడు. మీరు విన్నారుగా మా శిష్యుడితో నేను ఏమన్నానో, ఈ డబ్బు నాది, అందరికంటే గొప్పవాడిని నేనే. కాదు కూడదు అంటే మీలో ఎవరికైనా సత్తా ఉంటే, శక్తి ఉంటే, విద్వాంసుడంటూ ఉంటే నన్ను వాదమునకు పిలవవచ్చు, పిలిస్తే వాడిని ఓడిస్తాను. ఆ తర్వాత వాడికి అపజయం వల్ల సిగ్గే మిగులుతుంది. కాబట్టి యో వాన ప్రీయతే విద్వాన్ సమాహ్వయతు మాచరం అన్నాడు మంచి ఝంకారంగా. మీలో ఎవరైనా నన్ను ఓడించాలనుకుంటే వాదానికి పిలవచ్చు, వాడిని ఓడిస్తాను, ఎవడొస్తాడో రండి అన్నాడు. ఒక్కసారి ఇంత మాట అనగానే అక్కడున్న పండితులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు. ఈ గుసగుసలు సముద్ర ఘోష అయిపోయింది క్రమంగా. అప్పుడు యాజ్ఞవల్క్యుడు నవ్వుతూ, కోపగించకండి, నేను మిమ్మల్ని తిట్టడానికి అలా, మీరు సముద్రపు ఘోషలా మీలో అరుచుకుంటే ఉపయోగం లేదు. మీరందరూ సత్యం పలికేవాళ్ళు, మనం సత్యాన్ని నిలబెట్టాలి. ఒక్కొక్కప్పుడు నేను గొప్పవాడిని చెబితే కానీ అవతలవాడికి అర్థం కాదు కాబట్టి అలా అనవలసి వచ్చింది. ఉద్యోగానికి వెళ్ళామండి, ఉద్యోగానికి వెళ్ళేప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకేదో 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, లేక 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇంత చదువుకున్నాను, నేను గొప్పవాడిని అంటేనే ఉద్యోగం ఇస్తాడా? లేదా నేను చవటనండి, నన్ను నేను పొగుడుకోనండి, ఎందుకు పనికిరానివాడిని అండి, ఉద్యోగం ఉండండి ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? అందుకని మనం ఏం చేయాలన్నమాట, నేనే ఉన్నాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సుస్పష్టంగా రాసుకున్నాను, నేను గోల్డ్ మెడలిస్ట్ని, ఎంఏ చదివాను, పిహెచ్డీ చేశాను, నేను అవధానిని, కవిని, కాబట్టి ఉద్యోగం ఇవ్వండి అంటే నాకు ఉద్యోగం ఇచ్చారు. ఆ రోజుల్లో 11 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఆ ఉద్యోగం పోయి ఈ సద్యోగంలోకి వచ్చాను అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఎప్పుడైనా మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలాగే పొగుడుకోవాలి. అలా కాకుండా అమెరికా పెడతాను అని వీసాకి నాకు రూపాయి లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, నేను చవటని, క్వాలిఫికేషన్ లేదు, వీసా ఇవ్వండి అంటే వీసాయా నీ మోహం అని పొమ్మంటాడు వాడు. డబ్బు ఉంటేనే ఇవ్వట్లేదు వాడు, ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తాడు? అందువల్ల నన్ను నేను పొగుడుకున్నాను, నేను గొప్పవాడిని అని చెబితే కానీ ఈ సొమ్ము రాదు. ఆయన ఇక్కడ ఒక గొప్ప సవాలు ఏర్పాటు చేశాడు జనకుడు, అందరిలోకి గొప్పవాడికి ఇస్తానన్నాడు. అప్పుడు నేను చవటనని చెప్పకూడదు, శక్తి ఉన్నవాడు శక్తి లేదు అనకూడదు, కాబట్టి ఉందన్నాను. ఇప్పుడు మనం ఓ పని చేద్దాం, తగాదా ఎందుకు? మీలో నెగ్గిన వాళ్ళు 100 మంది దాకా ఉన్నారు, ఒక్కొక్కడు నాతో వచ్చి వాదోపవాదాలు చేయండి. మన వాదోపవాదాలు రాజుగారు వింటారు, తక్కిన పండితులు వింటారు. ఎవరు నెగ్గారో వాళ్లే తెలుస్తారు. విజయం పొందినవాడు ఈ సంపద బట్టి కడతాడు, పరాజితుడైనవాడు పోన్లే డబ్బు పోతే పోయింది, ఇంత గొప్పవాడితో వాదించాం, ఇది కూడా గర్వకారణం అనుకుని వెళ్ళిపోండి, ఏడవకండి.
ఒక్కొక్కప్పుడు ఓడిపోవడం కూడా గొప్పే కదండి. వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వచ్చాం, ఓడిపోయాం, అది ఏడిపే, కానీ అసలు ఫైనల్ దాకా వచ్చాం, కనీసం అది కూడా చాలు. విన్నర్ కాకపోయినా రన్నర్ అయినా అయ్యారు అనుకోండి అనగా అప్పుడు సరేనన్నారు వాళ్ళు. కొంతమంది పండితుల్ని అందులో ఉన్నంతలో మెరుగైన వాళ్ళనేమో నాయకులుగా పెట్టారు. మరో పక్కన జనకుడు కూర్చున్నాడు. ఒకరి తర్వాత ఒకరు ఈ యాజ్ఞవల్క్యునితో వాదించారు. వచ్చిన వాళ్ళంతా ఓడిపోయారు. అసలు యాజ్ఞవల్క్యుడి ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయారు కొందరు, కానీ వాళ్ళ ప్రశ్నలకి యాజ్ఞవల్క్యుడు చకచక సమాధానం ఇచ్చాడు. ఆఖరికి యాజ్ఞవల్క్యుడు తప్ప అక్కడ ఇంకెవరూ మిగల్లా, ఎక్సెప్ట్ శాకల్యుడు. మిగతా అందరినీ ఆయన ఓడించేశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, శాకల్య, ఇక్కడున్న వాళ్ళందరూ నాతో వాదించి ఓడిపోయామని ఒప్పుకున్నారు. అంటే ఈ సంపదకి నేను వారసుని అవుతున్నాను. నువ్వు ఒక్కడివి మాత్రం వాదించకుండా కూర్చునున్నావు. నువ్వు కూడా వాదిస్తావా లేక నా గొప్పతనం అంగీకరిస్తావా, నీ ఇష్టం అన్నాడు. అప్పటిదాకా పక్క వాళ్ళతోటి నేను వాదించనా వద్దా, ఈ వీడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని పలుకుతున్న శాకల్యునికి లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ఞవల్క్యుడు ఇలా అనగానే ఒళ్ళు మడిపోయింది, పట్టుదల వచ్చేసింది. సధర్షితస్తేన రోషాత్ తామ్రాస్యలోచన. ఇంత గట్టిగా యాజ్ఞవల్క్యుడు నువ్వు నన్ను ఓడించగలవా లేక వాదించకుండా వెళ్ళిపోతావా అన్నాడు. అనగానే కళ్ళు ఎరుపెక్కాయి, రాగి రంగులోకి వచ్చాయి కళ్ళు, కోపం వచ్చేసింది. దాంతో నిజంగానే ఆయనకి మండింది. ఏమి నువ్వు అంత గొప్పవాడివా, నువ్వెంత, నీ బతుకెంత, నేను వైశంపాయన శిష్యుణ్ణి, నువ్వు వైశంపాయన శిష్యుడివే, ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళమో ఇప్పుడే భగవంతుడు తేలుస్తాడు అని వాదోపాదాలకి సిద్ధపడ్డాడు. ఉత్తరం దిక్కుకేసేమో యాజ్ఞవల్క్యుడు తిరిగాడు, తూర్పు దిక్కుకి శాకల్యుడు తిరిగాడు. తక్కిన సభ్యులంతా వారి వారి సౌకర్యాన్ని బట్టి ఆయా దిక్కులకి తిరిగి వీళ్ళని చూస్తున్నారు. యాజ్ఞవల్క్యుడు ముందుగా నీకు తోచిన ప్రశ్నలు వెయ్యి అన్నాడు శాకల్యుడిని. శాకల్యుడు చాలా ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు నవ్వుతూ సమాధానం ఇచ్చేశాడు. నువ్వు ఇచ్చిన గడువు పూర్తయింది, నువ్వు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను, కాబట్టి ఈ డబ్బు నాదేనా కాదా అన్నట్ట. పోనీ అప్పుడైనా ఒప్పుకోవచ్చుగా శాకల్యుడు. నిజంగా శాకల్యుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు నెగ్గావు, విజయం పొందావు, ఈ డబ్బు నీది అనొచ్చు. కానీ ఇతనికి ఇంకా లోపల తెక్కుండిపోయింది, కోపం ఉండిపోయింది. తాను ఓడిపోతున్నప్పటికీ నెగ్గాలనుకుంటాట. కొంతమంది అలాగే అంటారండి.